పాతల్లుడు కూడా కూరలో కరేపాకులాంటోడు. ఉంటాడంతే. కానీ పెద్దగా పట్టించుకోరు. అలా అని మనం ఫీల్ అవ్వకూడదు. మా అల్లుడు బంగారం అనిపించుకోవాలి. హ్మ్. ఏదో కొత్త అల్లుడికి ఫోన్ చేసినట్టుగా 10 సార్లు ఫోన్ చేసి పిలవరు. వాళ్ళ అమ్మాయిని ఉంటే మనవల్ని పంపించేలాగా ఏర్పాట్లు చేయమని చెప్తారు. మీకు మహా అయితే మొక్కుబడిగా ఒక్కసారి చెప్తారు. ఆ ఒక్కసారి చెప్పినప్పుడే మళ్ళా మనకి ఫోన్స్ ఏంటండి, వస్తున్నానని చెప్పేయండి. మా అల్లుడు బంగారం అనిపించుకుంటారు. మీరు ఎళ్ళగానే హారతులివ్వడం, పలకరించడం, పళ్ళికిలించడం లాంటివేం ఉండవు. వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఉంటే మనవల్ని తీసుకొని లోపలికెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు కనపడగానే, "ఏయ్! మీ అమ్మ నాన్న దగ్గరికెళ్ళారు మీ ఆవిడతోటి. రేయ్! అమ్మమ్మ, తాత కాళ్ళకి దండం పెట్టరా" అని పిల్లలతోటి చెప్పారనుకోండి, మా అల్లుడు బంగారం అనిపించుకుంటారు. మనిషిని పెట్టి ఒళ్ళు పట్టించడాలు, నలుగు పెట్టి స్నానం చేయించడాలు ఇలాంటివేం ఉండవు. అంటే పిల్లలకి చేయిస్తారు. వాళ్ళ అమ్మకి చేయించుకుంటారు. అందుకని వెళ్ళగానే మీరే, "అత్తయ్య గారు కొంచెం సున్నిపిండి, నూనె ఇస్తారా? స్నానం చేస్తారా?" అన్నారనుకోండి, అవి ఇచ్చేస్తారనమాట. దీనికి తోడు మా అల్లుడు బంగారం అనిపించుకుంటారు. అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఫాలో కొట్టండి. మనం అన్నీ మాట్లాడుకుందాం. అలాగే మీకు తెలిసిన పాత అల్లుళ్ళందరినీ కామెంట్‌లో ట్యాగ్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. మనందరం కలిసి పాత అల్లుళ్ళ సమాజం ఒకటి స్థాపించి మా అల్లుడు బంగారం అనిపించుకుందాం. హ్మ్.